హాయ్ హలో అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ఈరోజు సంక్రాంతి అంటే మనం ముగ్గులు వేసుకుంటాం కదా. నిన్న భోగికి చిన్న ముగ్గేసిన అండ్ ఈరోజు సంక్రాంతికి కొంచెం చిన్నగా ముగ్గేద్దామని చెప్పి నేను అలా మార్నింగ్ లేచి బయటకు వచ్చాను అనమాట ఎక్సైట్మెంట్తో. ఫుల్ చల్లగా ఉంది, చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో -10 ఉందన్నమాట టెంపరేచర్, కానీ ఇట్ ఫీల్స్ లైక్ -16 అంట. సో ఇట్స్ వెరీ 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 కూల్. అయితే కామెడీ ఏంటి, మ్యాటర్ ఏంటి అంటే ప్రస్తుతానికి సో ఈ రోజు ముగ్గు కోసం నిన్నటి ముగ్గు వేసింది తుడపాలి కదా, అంటే నార్మల్గా తుడిపిన అనమాట, పోయింది. సో ఒక్క ప్లేస్లో కొంచెం ముగ్గు పోలే అనమాట. లైక్ ముగ్గు ఇన్ ద సెన్స్ చాక్ పీసే దొరికింది నాకైతే. ఇక్కడ ముగ్గు కూడా ఉంటుందేమో కానీ ఏమో నేను తీసుకోలేదు. సో నేను చాక్ పీస్తో ముగ్గు వేసిన, రంగోలీ వేసిన. సో నిన్నటి ముగ్గు తుడిపేయాలి అని చెప్పి వాటర్ చల్లిన అనమాట. సో సిచ్యువేషన్ ఏంటో మీకు చూపిస్తాను. వాటర్ చల్లిన తర్వాత వెంటనే ఐస్ అయిపోయింది. వాటర్ విత్ ఇన్ సెకండ్స్ అక్కడే ఐస్ అయిపోయింది. సో ఇక్కడ పోవట్లే కదా, వాటర్ వేస్తే ఫాస్ట్గా పోతుంది అని చెప్పి వాటర్ వేసిన. సో ఈ పార్ట్ అంతా కూడా వెంటనే ఐస్ అయిపోయింది. సో సి ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది ఐస్. సో ఇలా ఇదంతా కూడా ఐస్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేస్తే నార్మల్గా మనకి ఇట్లా చెరిపితే ఇట్లా పోతుంది కదా. సో సీ హియర్ పోట్లే, అంటే ఇదంతా ఐస్, ఇదంతా ఐస్ ఐస్ అయిపోయింది మొత్తం. నేనైతే షాక్, ఫస్ట్ టైం కదా ఇట్లా చూడ్డాము. ఇంకా మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అనమాట. సో మా పొంగల్ ఇలా చల్లగా అండ్ వాటర్ వేయగానే ఐస్తోని ఐస్ అయిపోవడం అలా స్టార్ట్ అయిందనమాట. సో ఇంట్లో మార్నింగ్ పనులన్నీ చేసేసుకున్న తర్వాత స్నానం చేసి ప్రాపర్ పండగ పనులు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. లైక్ వంట, పూజ అండ్ ఆల్ అనమాట. సో మేమైతే ఈ వుడెన్ ఫ్లోర్ రోజు ఏమీ మాప్ చేయము. సో ఆల్టర్నేట్ డేస్ అన్నా లేకపోతే వీక్లీ ట్వైస్ అన్నా అట్లా చేస్తామన్నమాట. బట్ రోజైతే ఊడవడానికైతే డెఫినెట్గా ట్రై చేస్తా. బట్ కిచెన్ అయితే ఎవ్రీడే ఊడుస్తాను. సో నేను ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ ముగ్గేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడైతే కొంచెం డోర్స్ అన్ని క్లోజ్ ఉంటాయి, చల్లగా ఉంది, కానీ బెటర్ అక్కడికన్నా ఇక్కడ కంపేర్ చేస్తే బెటర్ అనమాట, బికాస్ క్లోజ్డ్ ప్లేస్ కాబట్టి. సింగారాలు సస్యలక్ష్మిలా వనితల సుబగులు నయగారములికించే సింగారాలు సస్యలక్ష్మిలా వనితల సుబగులు ముంగిళ్ళలో మురిపించే రంగవల్లులు ముగ్గుళ్ళలో సొగసైన గొబ్బెమ్మలు. ముంగిళ్ళలో మురిపించే రంగవల్లులు ముగ్గుళ్ళలో సొగసైన గొబ్బెమ్మలు. మకర సంక్రమణం మా ఇంట సంక్రాంతి పండుగ సంరంభం. ఐ లవ్ మేకింగ్ ముగ్గుస్. లాస్ట్ టైం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమందరం కూడా. మంచిగా 2 రోజులు నేను పెద్ద పెద్ద ముగ్గులు వేసిన. కళాకారుల ఫ్యామిలీ మరి నిన్న చచ్చి నేను ఏం చేసినా కానీ కళాకారుల ఫ్యామిలీ మరి అని వాడుతున్నాను పాట. బాగా ఎక్కేసింది పాట, అందుకే ఆకుపచ్చ బాగా అనేసింది. ఇక ఆకుపచ్చనే ఇస్తున్నా. లాస్ట్ టైం మంచిగా వేసిన కదా ముగ్గు. ఈ ఇయర్ కూడా మంచి. అసలు నేను ముగ్గేస్తుంటే పునీత్ నన్ను వీడియో తీస్తుంటే అసలు ఇదంతా చూసి మా అత్త ఎంత హ్యాపీ ఫీల్ అయిందేనో. నిన్న కూడా పాపం అన్నీ గుర్తు చేసుకొని మంచిగా ఉండే కదా లాస్ట్ ఇయర్ అని చెప్పి అనుకుంటుండే నేను. ఇంకా మా అత్తయ్య ఏంటి వాలి సంగీతము చూపి వాళ్ళని ఎట్లా వేసినాము, అందుకే ఆ బాధ అంతా. ఏంటి నేను లోపల వేసి ఉన్నాను బాధనా? ఏంటిదో పాటలు పాడుతున్నావు, పాడు పాడు. అయిపోయింది. ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ ముగ్గు.
సో పండగకి ఇలా బొట్టు పెట్టుకొని నెత్తికి చెమర్ రాసుకోవడం మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మేము చేస్తుండే. మాకు మా మమ్మీ చేస్తుండే చిన్నప్పుడు. అండ్ ఇప్పుడు నేను పెళ్ళైనాక పునీత్కి చేస్తున్నాను అనమాట. సో సంక్రాంతి రోజు మనం చేసే లైక్ స్నానం చేసే వాటర్లో కొంచెం నువ్వులు ఇంకా రేయి పండ్లు వేసుకొని ఒక చెంపట్ల పోసుకోవాలని చెప్పి అంటారు. సో మాకైతే రేయి పండు దొరకలేదు కాబట్టి నువ్వులతో మేము స్నానం చేసాం. అండ్ దెన్ కమింగ్ టు ద వంట పార్ట్, నేనైతే స్టార్ట్ చేశాను అండ్ స్నానం చేసి పునీత్ కూడా యాడ్ అయ్యాడు. Puneet is sorry. Hi Sankranti. అందరికి ఫస్ట్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సో ఇవాళ మేము లంచ్ కి యాక్చువల్లీ పాట్లాక్ అనుకుంటున్నాం అనమాట. సో మా కజిన్స్ వస్తున్నారు, వాళ్ళేమో పప్పు కూర అండ్ బజ్జీలు తీసుకొస్తున్నారు. అండ్ నేను వచ్చేసి ఇక్కడ పులిహోర, చింతపండు పులిహోర, రవ్వ కేసరి, ఇంకా చారు, ఇంకేం చేస్తున్నాం, దద్దోజనం. సో ఇవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ పునీత్ ఏం ప్రిపేర్ చేస్తున్నాడు అంటే నేను చెప్పేసిన పాలకూర పప్పు కాదు మరి తెలుసు. సో డ్రెస్ పాడైపోతుంది అని చెప్పి నేను ఇది వేసుకున్నా. బట్ సి మా యాక్చువల్ డ్రెస్సెస్ అని చెప్పి కస్టమైజ్ కపుల్ అవుట్ఫిట్స్. నో పాకెట్స్. సో ఈ అవుట్ఫిట్స్ మళ్ళీ మంచి చూపిస్తా. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము లంచ్ ప్రిపేర్ చేయడంలో ఫుల్ కొట్లాడుకుంటున్నాం. నాకు ప్లేసి 4 బర్నర్స్ ఉన్నాయి, బట్ స్టిల్ మేము కొట్లాడుకుంటున్నాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అండ్ వైఫ్స్. దట్ ఈస్ పవర్ ఆఫ్ రిలేషన్స్. అదే ఆ రిలేషన్ లో వైఫ్స్ అంత సీన్ లేదు. ఓకే, సో చూస్తున్నారు కదా మా సెలబ్రేషన్స్. మీన్ వైల్ నేను మీ అందరికీ నా జ్యువెలరీ గురించి అండ్ నా అవుట్ఫిట్ గురించి చెప్తాను. సో ఈరోజు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ వచ్చేసి పింక్ కలర్ స్టోన్స్ ఉంది. అండ్ దీనికి మనకి ఒక లాకెట్ కాదు, యాక్చువల్లీ 3 లాకెట్స్ వచ్చినాయి అనమాట. సో నేను ఎందుకు ఇది చూస్ చేసుకున్నాను అని అంటే, ఈరోజు అవుట్ఫిట్కే కాకుండా మిగతా టైంలో కూడా నాకు హెల్ప్ అవుతుంది కదా. ఇది మంచి కలర్, యాక్చువల్లీ డార్క్ కలర్, గ్రీన్, పింక్ అండ్ దెన్ రెడ్ వచ్చేసి అన్నిటికీ సెట్ అవుతాయి కలర్స్, ఈ కలర్స్ ఆఫ్ జ్యువెలరీ. సో ఈరోజు నేను వేసుకున్నది వాయిలెట్ అండ్ yellow షేడ్, బట్ పింక్ వేసుకున్నా. బట్ స్టిల్ ఇట్ లుక్స్ వెరీ నైస్ అండ్ ఎలిగెంట్ అనమాట. సో ఈ జ్యువెలరీకి వచ్చేస్తే ఇదేంటంటే నేను స్పార్కిల్స్ బై స్వాతి అనే పేజ్ తీసుకున్నాను. ఇట్స్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సో ఇది నేను USA వచ్చినాక పర్చేస్ చేసిన సంక్రాంతి కోసం ఎక్స్క్లూజివ్గా. సో వీళ్ళది US బేస్డ్ పేజ్ అనమాట. సో ఇదొకటే కాదు, చాలా వెరైటీస్ ఉన్నాయి జ్యువెలరీస్లో. అసలు నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. బట్ నా దగ్గర గ్రీన్ అండ్ రెడ్ కలర్స్లో చాలా జ్యువెలరీ ఉన్నాయి. మొన్న మా అన్న పెళ్ళికి వేసుకున్నా అని చెప్పి ఈసారి పింక్లో తీసుకున్నాను. సో దీనికి కమ్మలు కూడా అంతే చాలా బాగా వచ్చినాయి. సింపుల్గా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడైతే ఓన్లీ కమ్మలు కూడా పెట్టుకోవచ్చు. బోత్ వేస్ వీ కెన్ యూజ్. సో కమ్మలు అండ్ దెన్ నెక్ సెట్ అనమాట. సో ఇవి రెండు వచ్చేసి స్పార్కిల్స్ బై స్వాతి అనే పేజ్లో తీసుకున్నా. నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, వెళ్ళి చెక్ చేయండి వాళ్ళ పేజ్ని ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ ఇంకా మా సంక్రాంతి సెలబ్రేషన్ చూసేసేయండి. సో సంక్రాంతికి మాకు నోము ఉంటుంది అండ్ దానికి నేను పెట్టుకున్న నోము సామాన్లు ఇవి. సో మా ఇంట్లో 13 పెడతారన్నమాట. ఫస్ట్ ఇయర్ నుంచి అదే జరుగుతుంది. మా అత్తయ్య 13 పెట్టుకోవాలని చెప్పి. అండ్ నేను ఈ కప్స్ తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఇయర్ US లో, సెకండ్ ఇండియాలో, అండ్ థర్డ్ మళ్ళీ US లో అవుతుంది. మకర సంక్రమణం మా ఇంట సంక్రాంతి పండుగ సంరంభం. మకర సంక్రమణం మా ఇంట సంక్రాంతి పండుగ సంరంభం. ఇల్లాలి మోములో విరిసే చిరునవ్వులు తనువే పులకించగా అలరారేలో గిళ్ళు. ఇల్లాలి మోములో విరిసే చిరునవ్వులు తనువే పులకించగా అలరారేలో గిళ్ళు. మకర సంక్రమణం మా ఇంట సంక్రాంతి పండుగ సంరంభం. మకర సంక్రమణం మా ఇంట సంక్రాంతి పండుగ సంరంభం.
ఆల్ రైట్. సో కుకింగ్ అయిపోయింది. ఇప్పుడు షో యూ వాట్ వీ హ్యావ్ మేడ్. సిరి పూజ చేస్తుంది. ఓకే, పూజ అయిపోయింది, నైవేద్యం ఒకటే. ఆల్ రైట్. సో స్టార్టింగ్ విత్ దిస్ ఇస్ పుల్గం. పొంగల్ అంటారు, పుల్గం అంటారు. మా ఇంట్లో అది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. యా, సంక్రాంతికి. అండ్ దిస్ ఇస్ రసం, పాలకూర పప్పు. ఆల్ దీస్ 3 మేడ్ బై మీ. షో ఇందాక పునీత్ చెప్పింది కదా సర్ప్రైజ్, నేను చేస్తున్నది పాలకూర పప్పు అయితే కాదు అని, కానీ ఆయన చేసింది పాలకూర పప్పే. నా సర్ప్రైజ్ పుల్గం. పుల్గా అప్పటికి నీకు కూడా తెలియదు నాకు నిజంగా తెలియదు, నేను అసలు మర్చిపోయాను, నాకు అసలు ఐడియా కూడా లేదు. బట్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తే ఇంకా ఓకే అన్నా. సో పుల్గం, పాలకూర పప్పు అండ్ రసం అయితే పునీత్ చాలా బాగా చేస్తాడు. అది తాగితే ఎంత బాగుంటది అంటే సూపర్ ఉంటది. సో ఈ 3 మేడ్ బై మై హస్బెండ్. చింతపండు పులిహోర బై డాక్టర్ సిరి పాలకుర్తి. అండ్ దిస్ ఇస్ సీరా విత్ కొబ్బరి పొడి టాపింగ్ by Dr. Siri Palakurti again. And this is also by Siri. This is Daddojnam. And some fruits for God. So identi blueberry. So these are all the items that we made. And ee roju anukunnattu potluck kabatti inka items on the way. So vachin tarvata avi kuda add chestam. And this is how మా సిరి మేడం పూజ చేశారు. సో కుకింగ్ అయిపోయింది అండ్ నేను పూజ కూడా చేసేసుకున్నాను. జస్ట్ నైవేద్యం ఒకటే పెట్టేది ఉందన్నమాట. అండ్ మేము ఏమేమి వెరైటీస్ చేసామో ఆల్రెడీ మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో అవే వెరైటీస్ అనమాట. సో పాట్లాక్ అనుకున్నాం కాబట్టి మా కజిన్ వచ్చేసి హరిప్రియ, తను కూడా యాక్చువల్లీ ఇంకొక పప్పు చేస్తుంది. బట్ పునీత్ వాంటెడ్ టు ఈట్ పాలకూర పప్పు అండ్ ఇంట్లో దేవుడికి కూడా మేము పూజ చేసుకున్నాం కాబట్టి నైవేద్యం పెట్టుకోవడానికి పప్పు ఉండాలని చెప్పేసి మేము పప్పు చేసాం మళ్ళీ ఇంకొకటి. సో మా కజిన్ తెచ్చేది ఏంటంటే మెంతి కూర, టమాటా పప్పు, కూర వేస్తుందంట, ఆ కూర ఏంటో తెలీదు, అండ్ బజ్జీలు. మేము యాక్చువల్లీ డైట్ చేస్తున్నాము, బట్ ఫెస్టివల్ అంటే డైట్ లేదు, ఏం లేదు, ఫుల్ కడుపు నిండా అన్ని మన వెరైటీస్ తినాలి. సో అన్ని చేసుకొని తింటున్నాం అనమాట. సో పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి కొత్త డ్రెస్సెస్. విను, ఆల్ పండగలు కొత్త డ్రెస్సెస్, పూజ అండ్ ఫుడ్, కడుపు నిండా ఫుడ్. ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ కూడా ఆడవాళ్ళు అయితే ఫస్ట్ ముందు రోజే రేపు ఏం వంట చేసుకోవాలి అని ఆలోచిస్తారు. మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ ప్రెషర్ తీసుకుంటారు, కాదు పొద్దున పోయి ఇది తీసుకురావాలి అది తీసుకురావాలి అని ముందు రోజు ఆర్డర్స్. వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళి ఏమేమి వెజిటేబుల్స్ తేవాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తుంటారు అనమాట. ఆడవాళ్ళు జస్ట్ పప్పు, కూర, పచ్చడి అంటారు, బట్ ఏం పప్పు ఏం కూర అనేది డిసైడ్ చేసి మాత్రం మగవాళ్లే. అయితే నేను వాళ్ళకి మార్క్స్ ఇస్తా. కాదు, లిస్ట్ రాసేసినావు, ఓకే. పొద్దున్న చూపించింది కదా బయట నీళ్లు చల్లితే ఐస్ ఎట్లా అయిందో, ఆ చలిలో పోయి అన్ని తీసుకొని రావాల్సి వచ్చింది. మేము యాక్చువల్లీ నిన్న భోగి అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న పాప ఉంది, సో భోగి పండ్లు పోసారనమాట. మాకు అక్కడే ఫుల్ లేట్ అయిపోయింది. సో బ్యాక్ వచ్చేటప్పుడు అన్ని ఇండియన్ స్టోర్స్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి మేము ఇవాళ మార్నింగ్ వెళ్ళి తమలపాకులు, నువ్వుల లడ్డు, ఇంకా బెల్లం, ఇంకా ఫ్లవర్స్, బియ్యం కూడా అయిపోయింది. మేము కీన్వా తింటున్నాం, డైట్ లో ఉన్నాం కాబట్టి. సో వైట్ రైస్ అయిపోయింది అనమాట. సో అందుకే అవన్నీ తీసుకొని వచ్చాడు. అండ్ దట్ టు ఇంత చల్ల వెదర్ లో. సో థ్యాంక్ యూ. It's all for our family only, no? Welcome. Yeah. So అదన్నమాట పరిస్థితి. ఫెస్టివల్ వైబ్స్ మా ఇంట్లో ఈ పూలతో తెలిసిపోతుంది. సో ఆల్ దిస్ డెకరేషన్ ఇస్ బై పునీత్. అండ్ ఆఫ్ కోర్స్ మరి ఆ మాత్రం గ్యాప్ ఉండాలి నేను చేసిన అంటే. ఫస్ట్ నేను వద్దని చెప్పిన సెట్ అవ్వదేమో అని, బట్ తను కాన్ఫిడెంట్ ఉండే వస్తా అని చెప్పి. అండ్ అవుట్పుట్ అట్లా వచ్చింది. సో ఇప్పుడు నైవేద్యం ప్లేట్ రెడీ చేయడం ఇంకా. మకర సంక్రమణం మా ఇంట సంక్రాంతి పండుగ సంరంభం.
సో మా పూజలు అయిపోయినాయి, వంటలు అయిపోయినాయి, నైవేద్యం పెట్టడం అయిపోయింది. అండ్ ఇంతలోపు మా కజిన్స్ కూడా వచ్చారు, వాళ్ళు చేసిన వంటలు తీసుకొని. సో వాళ్ళు ఏం చేశారంటే మెంతికూర టమాటా పప్పు అండ్ కూర వచ్చేసి సోరకాయ పెసరపప్పు కూర అండ్ పాలకూర బజ్జీ అనమాట. సో నేనైతే తినేది ఏది క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే మేము తినేది ప్రశాంతంగా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మెల్లిగా తిన్నాం అనమాట. అండ్ తిన్న తర్వాత కాసేపు అట్లా రిలాక్స్ అవుదామని చెప్పి రూమ్లోకి వచ్చి కూర్చున్నాము. సో మేము రీసెంట్లీ వి బాట్ దాట్ ప్రొజెక్టర్ అనమాట. సో దాన్ని రూమ్లో పెట్టుకున్నాము. సో మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని రూమ్ డోర్స్ వేసేసి మేము చిల్ అవుతున్నాము, కొన్ని సాంగ్స్ పెట్టుకొని అండ్ కొన్ని న్యూ మూవీ ట్రైలర్స్ అవన్నీ పెట్టుకొని చూస్తూ ఉండే. ఇదంతా అయ్యేసరికి మాకు ఈవినింగ్ అట్లా అయింది. సో మా లంచే లేట్ అయింది. ఇంకా పూజ పండగ అంటే కంపల్సరీ లంచ్ లేట్ అవుతుంది కదా. సో లంచ్ లేట్ అయిపోయింది అండ్ కాసేపు రిలాక్స్ అయ్యే వరకు సాయంత్రం అయిందనమాట. ఇండియాలో అయితే ఈ టైంకి అసలు మంచిగా తినేసి కైట్స్ అన్నీ తీసుకొని టెర్రస్ పైకి వెళ్ళి ఫుల్ సౌండ్ పెట్టుకొని కైట్స్ ఎగరేస్తాం కదా. లాస్ట్ ఇయర్ మేము అట్లనే బాగా ఎంజాయ్ చేసినాం. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో కైట్స్ అంతా ఎగిరేయరు, కానీ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ సైడ్ లాస్ట్ టైం చూసినా కదా, టెర్రస్ మీదకి ఎక్కగానే స్కై మొత్తం ఇట్లా కలర్ఫుల్ కైట్స్ చాలా కనిపిస్తాయి అనమాట. సో ఫుల్ ఫన్ చేసినాం. ఒక్క కైట్ ఎగిరేగానే కాడని గట్టిగా అరుచుకోవడము చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్. బట్ ఇంకా ఈ ఇయర్ యూఎస్లో చాలా చల్లగా ఉంది. సో కైట్స్ ఫెస్టివల్ ఏది లేకుండే, ఇంకా మా సంక్రాంతి వితౌట్ కైట్స్ అయిపోయింది ఈసారి. సో సాయంత్రం మేము లైక్ పూజ చేసుకున్నాం కాబట్టి మా కజిన్కి కూడా నోము ఉంది. సో మేమిద్దరం నోముకున్నాము, తను వాళ్ళ ఇంట్లో అండ్ నేను ఇక్కడ మా ఇంట్లో. సో ఆ నోముని ఇంకా మేమిద్దరం ఇచ్చుకున్నాం అనమాట. తను చేసుకున్నది నాకు, నేను చేసుకున్నది తనకి. సో నాకు 13 ఉన్నాయి కాబట్టి నేను ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి. సో మా ఇంటి పైన కూడా ఒక ఫ్యామిలీ ఉంటుందన్నమాట. సో తను అండ్ వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా నేను అదే రోజు వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. అండ్ తర్వాత నేను ఇంకా పునీత్ మంచి కపుల్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము, ఎల్లో కలర్ మ్యాచింగ్ వేసుకున్నాం అని చెప్పి ఒక చిన్న ఫోటోషూట్ లాగా చేసుకున్నాం. సో ఏ స్పెషల్ ఈవెంట్ అయినా ఏ పండగ అయినా మేము కంపల్సరీ ఒక ఫోటోనే దిగుతాం, బికాస్ అవన్నీ మంచి మెమరీస్ కదా. తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలనుకుంటే ఈ ఫోటోసే ఉంటాయి మనకి. అందుకే ఐ క్యాప్చర్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఆఫ్ us అండ్ ఎవ్రీ వన్ అనమాట. ఇదండి మా సెలబ్రేషన్స్. మీరు కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ అందరికీ, హ్యాపీ సంక్రాంతి. And hope you all like my video. Please like, share and subscribe to my channel. And don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye-bye. And do wait for the next video.